నమస్కారం అండి. నమస్కారం. నా పేరు చేరాల మల్లయ్య. మాది ఊరు కాస్తందేపేట, మండలం ములుగు, జిల్లా ములుగు. నేను జర పత్తి పెరుగుతలేదని మందుల షాపు పోతే వైకే కంపెనీ వల్ల సార్ నాకు ఈ మందులు కొట్టండి అని ఇచ్చిండు. యక్ష ఉన్ను ఆయుష్ ఈ రెండు కొట్టాను. కొట్టి ఇప్పటికి 9 రోజులు అవుతుంది. చెట్టు మంచిగా పచ్చదనం ఉన్నది, గ్రీనిష్ ఉన్నది, గూడాగుతుంది, తెల్లదోమ పచ్చదోమ ఏది లేకుంటున్నది, ఎర్ర నల్లి కూడా లేకుంటుంది. ఈ మందు కొట్టుకోవచ్చు. కొట్టుకోవడం వల్ల మీరు చెట్టు మీద ఏం అబ్జర్వేషన్ చేశారండి? గూడ రాలకుంటా, మళ్ళీ పోతే గ్రీనిష్ ఎదుగుదల బాగుంది. మీ పత్తి ఎట్లున్నా చూడకపోతే అంత ముడత కత్తి, తెల్లదోమ పచ్చదోమ అంత ఇట్లా పేను బంకలు ఎక్కువ ఉంటే నేను షాపు పోయి అడిగితే వైకే కంపెనీ వాళ్ళు యక్ష ఆయుష్ కొట్టమని వచ్చిండు. 1 ఎకరానికి తెచ్చి కొట్టాను. కొట్టినాక ఇప్పుడు గూడాగుతుంది, ప్లస్ గ్రీనిష్ ఉన్నది, పచ్చదోమ తెల్లదోమ అంతా పోయింది. చెట్టు ఏపుగా మంచిగా పెరుగుతుంది. చెట్టుని ఈ మందులు ఎట్లాగైనా కొట్టుకోవచ్చు. సూపర్ రిజల్ట్. ఎన్ని రోజులు అవుతుందండి మీరు కొట్టి? పోయిన సోమవారం కొట్టానండి. ఇప్పటికి 9 రోజులు అవుతుంది. ఇంకా దీని పనితనం ఉంది, కొట్టుకోవచ్చు. మీరు తోటి రైతులకు ఏం చెప్తారండి? ఈ రైతులకు అందరికీ చెప్పేది ఏంటి అంటే, మనం వేరే వేరే మందులు కొట్టడం కన్నా దీన్ని ఒక్కసారి కొట్టి చూస్తే మనకు చాలా రిజల్ట్ ఉంది. మీరు మొత్తం ఎన్ని ఎకరాల పత్తి చేను సాగు చేస్తారండి? 6 ఎకరాలు. ఇప్పుడు 1 ఎకరానికి కొట్టినా దీని రిజల్ట్ చూసి మళ్ళీ ఇంకా 5 ఎకరాలు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. కొడతా మళ్ళీ రేపు ఎల్లుండో కొడతా. ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువ ఏముందండి ఇప్పుడు రైతు సోదరులకు మీరు చెప్పదలిచింది? ఎక్కువ దోమ, తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నల్లి రావడం వల్ల పూత ఆగదు, ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ కొట్టుకోవాల్సింది అదే. అట్లా